మనం తీసుకునే ఆహారంలో పప్పు ధాన్యాలకు ప్రాధాన్యత ఎక్కువే ఉంది. ఎన్నో పోషకాలు కలిగిన పప్పు ధాన్యాలను ఆహారంగా తీసుకోవాలని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే కొన్ని పప్పు ధాన్యాలు మాంసం కంటే కూడా ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పప్పు ధాన్యాలు శరీరానికి ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు శక్తినిస్తాయి. అయితే అన్ని పప్పు ధాన్యాలు శరీరంపై ఒకే ప్రభావాన్ని చూపవు. ప్రతి పప్పు ధాన్యం వేరే స్వభావం, ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల మీ శరీర రకం, జీర్ణశక్తిని దృష్టిలో ఉంచుకుని పప్పు ధాన్యాలను ఎల్లప్పుడూ ఎంచుకోవాలి. వైద్యుల అభిప్రాయం ప్రకారం పెసరపప్పును తేలికైనది, జీర్ణం కావడానికి సులభమైనదిగా భావిస్తారు. ఇది కడుపుపై ఒత్తిడిని కలిగించదు, గ్యాస్, ఆమ్లతను తగ్గించడంలో సహాయపడుతుంది. బరువును నియంత్రించాలనుకునే వారికి కూడా ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వ్యక్తులు ఈ పప్పును సులభంగా తినవచ్చు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాయధాన్యాలు ఐరన్తో సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తహీనత ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటాయి. అవి శక్తిని పెంచుతాయి, అలసటను తగ్గిస్తాయి. అయితే అవి కొంతమందిలో కొంత గ్యాస్ను కలిగిస్తాయి. కాబట్టి బలహీనమైన జీర్ణక్రియ ఉన్నవారు వాటిని మితంగా తీసుకోవాలి. ఇక శనగపప్పు ప్రోటీన్, ఫైబర్ యొక్క అద్భుతమైన మూలం. అవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఆకస్మిక పెరుగుదలను నివారిస్తుంది. అయితే అవి కొంచెం బరువుగా ఉంటాయి కాబట్టి జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు వాటిని తక్కువ పరిమాణంలో తినాలి. వీటిని బాగా ఉడికించాలి. ఆ తర్వాత ఈ కందిపప్పు అనేక పోషకాలు కలిగి ఉండడంతో పాటు సమతుల్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇది చాలా బరువుగా లేదా చాలా తేలికగా ఉండదు. కాబట్టి ఇది రోజువారీ వినియోగానికి చాలా మంచిది. ఇది శరీరానికి పోషణ, బలం, స్థిరమైన శక్తిని అందిస్తుంది. దీన్ని అన్ని వయసుల వారు ఆహారంగా తీసుకోవచ్చు. అనంతరం మినప్పప్పు. ఎముకలు, కండరాలను బలోపేతం చేయడానికి మినప్పప్పు ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో కాల్షియం, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఇది గ్యాస్, ఆమ్లత్వం, మూలవ్యాధిని పెంచుతుంది. కాబట్టి అటువంటి సమస్యలు ఉన్నవారు వీటిని జాగ్రత్తగా తీసుకోవాలి. మొత్తానికి ఎప్పుడైనా సరే పప్పు ధాన్యాలను ఎంచుకునేటప్పుడు మీ జీర్ణ వ్యవస్థ, అవసరాలు, శరీర రకాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పప్పు ధాన్యాలను సరైన పరిమాణంలో, సరైన పద్ధతిలో వండుకుని ఆహారంగా తీసుకుంటే శరీరానికి ఉత్తమమైన పోషకాలను అందిస్తాయి.